చందుతో కొన్ని రోజులైనా కలిసి ఉండాలి. ఆ జ్ఞాపకాలతో నేను బ్రతకాలి. జయంతికి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందంట కృష్ణ. తను కరెక్ట్ గానే చెప్పింది వదిన. మీకు చేతనైతే ఆ సీఈని డీల్ చేయండి, లేదంటే కాంట్రాక్ట్ వదులుకుంటామని డిక్లేర్ చేయండి. ఇప్పుడు నీ మాట ఏం వినలేదు. పెళ్లి గురించి ఎత్తితే మీరు మాట్లాడరు, అటు డాడీ మాట్లాడరు. ఎన్ని ఇంజెక్షన్స్ చేసినా నా జీవితం ఇంతకంటే ఎక్కువ పొడిగించలేరు కదా ఆంటీ. నేను చెయ్యాల్సింది ఇంకా ఏం మిగిలిపోయిందో. లేదంటే ఇంతకాలం ఎందుకు మిగులుతాను? బోనస్ డేస్ కూడా నిండిపోయి ఉంటాయి కాబోలు. ఏమంటారా ఆంటీ? తప్పు చందు, అలా మాట్లాడకూడదు. అయినా నీ ఆరోగ్యం గురించి నీకు తెలుసు కూడా. ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటున్నావు? కొన్ని ప్రాణాలు అంతే ఆంటీ, పోయే వరకు ఇలా పోరాడుతూనే ఉంటాయి నాలాగా. ప్లీజ్ చందు, నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకో. కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకో. డాక్టర్ మీరా? మీరేంటి ఇలా వచ్చారు? మేడం, నేను చందు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటారు? ఆల్రెడీ చెప్పాను కదా. కానీ మీరు చెప్పిన టైం కూడా దాటిపోయింది అంటే తను రికవర్ అయ్యే ఛాన్స్ ఉందంటే కదా. ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఎవరైనా ఇంకా ఎక్స్పర్ట్స్ ఇదే పిలిపిద్దాం, లేదంటే తన్నే తీసుకొని వెళ్దాం. ఏమంటారు? రాజా, నీకో విషయం చెప్పనా? మనిషి విల్ పవర్తో కొంతకాలం పాటు బతుకుని నెట్టుకుంటూ రావచ్చు. అలా రావటం వల్ల అతను ప్రాబ్లం నుంచి బయటపడినట్టు కాదు. బతుకుతో పోరాడుతూ అలా బతుకుతూ ఉంటాడు. ఈరోజు చందు పరిస్థితి అదే. మొండిగా బతికేస్తుంది. గాలిలో పెట్టిన దీపం రెపరెపలాడుతూ ఉంది. వెలుగుంది కదా అంటే ఎవ్వరూ గ్యారంటీగా చెప్పలేరు. చందుది కూడా గ్యారంటీ చెప్పలేని పరిస్థితి. చందు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? లోపల ట్రీట్మెంట్ తీసుకుంటోంది. తను బావుంటే ఎందుకు ఇలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది? ఆలోచించు. చందు బతికే ఛాన్స్ ఉంది అంటే కోట్లు కుమ్మరించడానికి నువ్వే కాదు, రాజశేఖరం గారు ఉన్నారు, వాళ్ళ డాడీ ఉన్నారు. ఎవరిదాకా ఎందుకు, నేను సిద్ధంగా ఉన్నాను. అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి కోట్లు కూడా ఓ సెకండ్ జీవితాన్ని పొడిగించలేవు. అదే జీవితం అంటే. ఒకసారి చందన్ చూడొచ్చా? వెళ్ళండి, బట్ ఎమోషనల్గా మాట్లాడించొద్దు ప్లీజ్.
ఏ పాపం చేసావని దేవుడు మనకి ఇంత శిక్ష విధించాడు. ఇంకా నన్ను దూరం చేస్తున్నావా చందు? నేనంటే నీకు అంత కోపమా? కోపం కాదు రాజా, ప్రేమ. నువ్వంటే నాకు చాలా ప్రేమ. నాకు నిజంగా దేవుడు ఆయుష్ ఇచ్చుంటే, బతికే అవకాశం ఇచ్చుంటే ఖచ్చితంగా నీతో బతికేదాన్ని రాజా. నేను నీతో జీవితాంతం కలిసి ఉండలేను కాబట్టి ఆ బాధ్యత మాధవికివ్వాలి. నిన్ను తన చేతుల్లో పెట్టి నేను హాయిగా కన్ను ముయ్యాలి. చందు, ఎన్నిసార్లు చెప్పినా నీ ఆలోచన మారదా? ఎందుకు పదే పదే మాధవితో ముడిపెడతావు? నీ గురించి తెలియనప్పుడు నేను ఆవేశంతో తన్ని పెళ్లి చేసుకోబోయాను. కానీ ఈరోజు ఆలోచన నాకు కానీ మాధవికి కానీ లేదు. అంటే నా గురించి తెలియడమే తప్పైపోయింది కదూ? నాకు తెలుసు రాజా, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. ఆ ప్రేమ ఎంత నిజమో నా ప్రేమ అంతే నిజం. ప్రేమించిన మనిషి ఎప్పుడూ ఎదుటి వాళ్ళ సుఖం కోరుకుంటాడే కాని ఏడిపించాలి అని కోరుకోడు. నీ ప్రేమ నిజమైతే నా కోరిక తీర్చు. మాధవి మెడలో తాళి కట్టు. అంతే. మాధవి, అమ్మ మాధవి. రండి బాబాయ్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా? నాకేం వద్దు గాని రాజా ఏడమ్మా? ఇంట్లో లేడా? లేడు బాబాయ్, ఆఫీస్కే వెళ్ళాడు. అక్కడికి రాలేదా? లేదమ్మా, అసలు తను ఎక్కడ ఉంటున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియడం లేదు. ఫోన్ చేస్తే తీయడు, తీసినా సరిగ్గా మాట్లాడు. ఏ పని సక్రమంగా చేయడు, ఎవరికీ సరిగ్గా సమాధానం చెప్పడు. ఏమైంది బాబాయ్? ఏమోనమ్మా, చీఫ్ ఇంజనీర్ గా రాజాతో మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో తెలుసా? అది ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టో తెలుసు కూడా అంత నిర్లక్ష్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అదేమన్నా చిన్న చితక ప్రాజెక్టా? చీఫ్ ఇంజనీర్ గారే స్వయంగా ఫోన్ చేస్తుంటే నా కళ్ళ ముందే ఫోన్ అవాయిడ్ చేస్తున్నాడా మా రాజా? ఇలా అయితే ఎలా బిజినెస్ చేయగలం చెప్పు? లేదు బాబాయ్, ఈ మధ్యన తన మనసేం బాలేదు. చందు విషయంలో చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ఆ బాధలో ఉండి. ఆ విషయాల గురించి నీకు నాకు తెలుసమ్మా. మనమైతే అర్థం చేసుకుంటాం, కానీ బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, ఎందుకు అర్థం చేసుకుంటారు? నువ్వు చెప్పమ్మా. సరే, చందుని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎంత బ్రతిమాలినా ఇంటికి రావడం లేదు. అందుకని పనులు మార్కులు తిరుగుతారంటే ఎలా? లోకంలో ఎంతో మంది ప్రేమిస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. కానీ ఇలా ఎక్కడ పనులు అక్కడ ఆపేస్తే ఎలా? ఏంటి బాబాయ్, అన్నీ తెలిసిన మీరే ఇలా అంటే ఎలా? బాధగా ఉందమ్మా. రాజా ఎంత కష్టపడితే ఎంత స్థాయికి ఎదిగాడు, ఎంతమందికి ఉపాధి కల్పించాడు. పైగా
ఈ రిజర్వాయర్ కాంట్రాక్ట్ విషయంలో చీఫ్ ఇంజనీర్ గారు మనకెంతో సహాయం చేశారు. చివరికి ఆయనకే మాట వచ్చేలా చేస్తే ఎలా చెప్పు? ఏ స్థాయికి ఎదిగాడో ఆ స్థాయి నుంచి కింద పడిపోతాడేమోనన్న భయం అమ్మా. ఈ ఫీల్డ్లో ఎదగడం ఎంత కష్టమో కింద పడడం అంత ఈజీ. ఒక్కసారి పడిపోతే మళ్ళీ మన మొహం కూడా ఎవరు చూడరమ్మా. బాబాయ్, పోనీ మీరైనా కూర్చోబెట్టి చెప్పాల్సింది కదా. నేను చెప్పాల్సినవన్నీ చెప్పానమ్మా, కానీ వినలేదు. అందుకే నీతో చెప్తున్నాను. వీలైనంత తొందరలో రాజాని దారిలో పెట్టాలి, లేదంటే మనం చాలా నష్టపోతామమ్మా. కృష్ణ, ఎక్కడికో వెళ్ళాలన్నావు, ఇంకా ఇక్కడే కూర్చున్నావే, వెళ్ళట్లేదా? లేదు వదినా, వెళ్ళాలని లేదు. ఏమైంది కృష్ణ? ఏం కాలేదు. అవును, చందు ఏదే? బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిందా? ఎందుకు పంపించావు వదినా? తన పరిస్థితి తెలుసు కదా. మళ్ళీ ఏదైనా జరిగితే? అవునులే, జరిగితే మాత్రం మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. మనం అప్పుడు ప్రేక్షకులమే, ఇప్పుడు ప్రేక్షకులమే. ఏం జరగాలని రాస్తుంటే అలా జరుగుతుందని ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేం వదినా. చందు ఇదివరకటి కంటే ఇప్పుడు బాగా ఆందోళన పడుతోంది కృష్ణ. తన ఆరోగ్యం గురించా? తనకు ఆరోగ్యం గురించి బెంగలేదు, చావంటే భయం లేదు. మొండి మనిషి. తన ఆందోళనంతా నీ గురించి, రాజా గురించే. నీ పెళ్లి చేయాలని తను అనుకుంటోంది. నువ్వేమో వినవు. జయంతి వినడం లేదు. అటు చూస్తే రాజా కూడా మాధవి విషయంలో మరింత మొండిగా ఉన్నాడు. తన పరిస్థితి తనకు తెలుస్తుంది కదా. ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అని టెన్షన్ పడుతోంది. ఏం చేయగలం వదినా? ఇది ఒకరు తీర్చగల సమస్య కాదు. అది ఎంత చెప్పినా చందుకు అర్థం కావడం లేదు. మేం పెళ్లి చేసుకుంటామని చెప్పాం కదా, కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అసలే హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికి తోడు ఇలాంటి మెంటల్ టెన్షన్స్ అవసరమా? హలో కృష్ణ గారు, నేను డాక్టర్ శ్రవంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. చందు గురించి ఎదురు చూస్తున్నారా? తనిప్పుడు నా హాస్పిటల్లోనే ఉంది. ఏమైంది డాక్టర్? తను ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడకండి, ప్రస్తుతానికి బానే ఉంది. ఇంకో గంటలో ఇంటికి పంపించేస్తాను. ఏంటి డాక్టర్ ఇది? ఇలా ఎంతకాలం టెన్షన్ పడాలి? ఏదో విధంగా తన లైఫ్ని సేవ్ చేయలేరా? మీ సైన్స్ చేతగాంది ఏమైనా ఉందా చెప్పండి. విల్ పవరే మనిషి ఆయుష్ను పెంచగా లేనిది. మీరు తలుచుకుంటే తనకి ప్రాణం పోయలేరా? ఇదే మాట రాజాకి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. సైన్స్ కందని జబ్బులు ఇంకా చాలా ఉన్నాయి కృష్ణ గారు. మీరు ఆలోచించాల్సింది ఇప్పుడు దీని గురించి కాదు. చందుని సంతోషంగా ఉంచటానికి మీరు చేస్తుంది ఏంటి అని సూటిగా అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. తను విల్ పవర్తో బతకడం లేదు. సంతోషం కూడా సగం బలాన్ని ఇస్తుంది. మీరు జయంతి పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటోంది. ఆ కోరిక ఎందుకు తీర్చరు? అది కాదు మేడం, నేను కృష్ణ గారు ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి.
మిమ్మల్ని ఒక తమ్ముడిగా భావించి చెప్తున్నాను. మీరిప్పుడు పెళ్లి చేసుకోవడం మంచిది. రేపు తనకి ఏదైనా జరిగాక జీవితమే శూన్యం అనిపిస్తుంది. ఆ తర్వాత మీ పెళ్లి జరగదు. ఆ బాధే ఇప్పుడు తనని చాలా కృంగదీస్తోంది. ఇంతకన్నా ఏం చెప్పలేను. ఆలోచించండి. ఏంటి కృష్ణ, ఏమైంది? హాస్పిటల్ ఏంటి? చందు హాస్పిటల్లో ఉంది వదినా. ఏమైంది కృష్ణ? తలనొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళిందంట. ఇంకో గంటలో ఇంటికి పంపిస్తా అన్నారు. అవునా? అయినా చందు మనకు ఒక్క ఫోన్ చేసి చెప్పాలి కదా. చెప్పదు వదినా. ఎందుకంటే మన మీద కోపం, తన మాట నెగ్గలేదనే కోపం. రాని అడుగుతాను. మరీ ఇలా చేస్తే ఎలా? పెళ్లి గురించి ఎత్తితే మీరు మాట్లాడరు, అటు డాడీ మాట్లాడరు. పెళ్లి పనులు మొదలు పెడతాం డాడీ అంటే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ముందు తెలుసుకో అంటారు. మీరైనా నన్ను అర్థం చేసుకుని మా నాన్న మనసు మార్చండి. మీ మనసులో ఏముంది? డాడీని పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా చెప్పండి. కనీసం మీకైనా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందా, లేక నేను బతుకుండగా చేసుకోవాలన్న ఆలోచనే లేదా? చందుకి ఎలా నచ్చ చెప్పాలి? పెళ్ళిప్పుడు వద్దు అని చెప్పింది నేనే అని తెలిస్తే తను ఇంకెంత బాధపడుతుందో. తనకి ఏ విధంగా చెప్పాలి? ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి అనంతరాం గారు, చెప్పండి. మేడం, యూరోప్లో జరిగే ఇంటర్నేషనల్ సమిట్కి మీకు ఇన్విటేషన్ వచ్చింది మేడం. చూడండి, ఇప్పుడే మెయిల్ వచ్చింది. ఇది చాలా అరుదైన గౌరవం మేడం. 11 సంవత్సరాలకి ఒక్కసారే ఈ సమిట్ ఉంటుంది. అందులోనూ ఇండియా నుంచి చాలా తక్కువ మందికి మాత్రమే ఈ ఇన్విటేషన్ వస్తుంది. మన స్టేట్లో అయితే గత 2 సమిట్స్లో ఎవ్వరికీ ఇన్విటేషన్ రాలేదు. ఇది మీలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి రావడం నిజంగా గ్రేట్ మేడం. మీరు తప్పకుండా వెళ్ళాలి. నెల రోజులు ఉండాల్సి వస్తుందా? అవును మేడం, మొత్తం 10 దేశాలు తిరగాల్సి ఉంటుంది. దానివల్ల మన బిజినెస్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. మీకు చాలా మంచి పేరు వస్తుంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? మీకు సంతోషంగా లేదా? ఉంది, సంతోషంగానే ఉంది. కాకపోతే నెల రోజులు ఉండాలి కదా అని ఆలోచిస్తున్నానంతే. నెల రోజులంటే ఏముంది మేడం, ఇంకెక్కడ పనులంటారా? మీ నాన్నగారు ఉన్నారు, మేమంతా ఉన్నాం. ఏ చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. అయినా ఎక్కడికి వెళ్ళినా ఈ ల్యాప్టాప్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది పక్కన ఉంటే ప్రపంచం మీ చేతుల్లో ఉన్నట్టేగా. మరి వెంటనే వాళ్ళకి యాక్సెప్టెన్స్ లెటర్ పంపించేయమంటారా మేడం? నేను కొంచెం ఆలోచించాలి. మీరు వెళ్ళండి. ఓకే మేడం, మీ ఇష్టం. దీన్నెందుకు నేను అవకాశంగా తీసుకోకూడదు? చందు అడిగే ప్రశ్నకి సమాధానం
పెళ్లి వాయిదాకి సరైన రీజన్, అన్నిటికీ ఇదే సమాధానం కావాలి. చెప్తాను.